కేసీఆర్ ఫలానముల్లో అన్నట్టు జనాలకు వస్తారు చూసారు. ఏం చెప్పబోతు జనాలకు? ఉన్న వాస్తవాలే చెప్పబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు మొదలుపెట్టినాం. మిగతా కూడా అమలు చేస్తూ జాతీయ స్థాయిలో కూడా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా ప్రజానీకానికి మేలు జరగలేదు, చెప్పింది చేయలేదు. అది ఏ బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని కాంగ్రెస్ పార్టీ వల్లనే గతంలో సాధ్యమైంది, రేపైనా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి అంటే రాహుల్ గాంధీ గారు ఇంట్లో కూర్చోలే, ఏసీలో పడుకోలే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5,000 కిలోమీటర్లు ఏకదాటిన పాదయాత్ర చేసి ప్రజలను జాగృతి చేసే కార్యక్రమం చేశారు. మొన్న కూడా మళ్ళీ కొన్ని మాసాల పాటు న్యాయయాత్ర చేసి 5 న్యాయాలు ప్రకటించే కార్యక్రమం చేసింది. సో బీజేపీ పార్టీ ఏదైతే ప్రజలను తప్పుదోవ పట్టించి పనిచేస్తుంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద దేశాన్ని విడగొట్టే కార్యక్రమం చేస్తుంది తప్ప, రాముని పేరు మీద అక్షంతలు మనకు అధికారం వాళ్ళకి అన్నట్టుగా చెప్తుంది తప్ప, ప్రజలకు కావాల్సింది మనందరం కూడా, మేము కూడా అందరం హిందువులు, మనందరం హిందువులమే, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జాతి సమగ్రంగా సమైక్యత ఉండాలి. ఇలా రాజ్యాంగం చెప్పేది అదే, దానికి తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తూ కేవలం ఓట్ల కోసం మతాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తే తప్ప విద్యార్థులకు గొప్ప చదువులు ₹1 ఖర్చు కాకుండా చదువు చెప్పే కార్యక్రమం చేయలే. పేదలకు ఆరోగ్యం పాడైతే ₹1 ఖర్చు కాకుండా పేదలకు అన్ని కూడా కార్పొరేట్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలన ఆశలు అమ్ముకుంటారు. చేసింది ఏమీ లేదు, చేసి శూన్యం, మాటలు తప్ప. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశానికి శరణ్యం. థ్యాంక్ యూ. ఒక్క మాట ఇప్పుడు ఆనాడు విజయవేరి వ్యక్తి 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు జనజాతర వ్యక్తి మరి ఇప్పుడు ఏదో చేయబోతున్నారు అనేది, అంటే 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఇప్పుడు ఆ కోళ్ళాగలు ఫోన్ వెళ్తున్నాయి. ఇప్పుడు కారు కోళ్ళాగలు 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు అమలైనాయి. ఇప్పుడు పెట్టిన జనజాతర ద్వారా, పాంచనాయ ద్వారా, మొన్ననేమో 6 గ్యారెంటీల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడైతే జనజాతర కార్యక్రమం ద్వారా ఏదైతే న్యాయ్ 5 పాంచనాయ్ ప్రకటిస్తారు, దీని ద్వారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మరి ఇప్పుడు రాబోయే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలలో ఎంత మంది గెలిపించుకుంటారు మీరు అభ్యర్థులని? 17లో పక్కా 14. అంటే అందుకేనా ఇప్పుడు సభ పెట్టేది? 17లో పక్కా 14. ఒకటి ఎంఐఎం పోతుంది, ఒకటో రెండో వస్తే బీజేపీ రావచ్చు, పెద్ద సున్నా గుండు సున్నా మాత్రం బీఆర్ఎస్ కి వస్తుంది. ఇక మరి ఇది బిడ్డలారా, ఇక మరి ఇక్కడ జ్యోతిషం అయిపోయింది. ఇక మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏం కథ అనేది మరి చూస్తారు ఎవరు? ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత గాంధీ భవన్ కట. ఇక జూపర్ సార్ ఏమన్నా విన్నారు కదా, గది కథ.